రాజస్థాన్లోని ఉదయపూర్లో మహిళా ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం కలకలం రేపుతోంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం జీకేఎం ఐటీ కంపెనీ సీఈఓ ఉద్యోగులకు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో అందరూ మద్యం తాగారు. ఓ మహిళా ఉద్యోగిని తాను డ్రాప్ చేస్తానంటూ మాయమాటలు చెప్పిన కంపెనీ సీఈఓ జితేష్ ప్రకాష్ మద్యం మత్తులో ఉన్న మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఉదయం లేచిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు అనుమానించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీఈఓ జితేష్ ప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఈఓతో పాటు కారులో ప్రయాణించిన తోటి ఉద్యోగినితో పాటు ఆమె భర్త గౌరవ్ సిరోహిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఉదయపూర్ ఐటీ ఉద్యోగిని ఘటన ఇప్పుడు కలకలం రేకెత్తిస్తుంది. రాజస్థాన్ లో ఉదయపూర్ లో ఉన్నటువంటి ఒక ఐటీ కంపెనీ, ఆ ఐటీ కంపెనీ సీఈఓ జితేష్ ప్రకాష్ ఉద్యోగులకు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో బాగా ఫుల్ గా మద్యం తాగారు. పార్టీ తర్వాత మహిళా ఉద్యోగిని మద్యం మత్తులో ఉంది. అయితే సీఈఓ జితేష్ ప్రకాష్ తనను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కారులో తీసుకెళ్లారు. ఆ కారులో సీఈఓ జితేష్ ప్రకాష్ తో పాటు మరో మహిళా ఉద్యోగిని, ఆమె భర్త గౌరవ్ సిరోహి కూడా ఉన్నారు. ఆమెకు అయితే బాధితురాలు చెప్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఆమె పూర్తిగా స్పృహ లేని సమయంలో తనపై అత్యాచారం జరిగిందనేది ఆమె అనుమానిస్తుంది. ఉదయం లేచిన తర్వాత తనకు జరిగింది తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో అనుమానంలో ఉన్నటువంటి ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో సీఈఓ జితేష్ ప్రకాష్, కారులో ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని, ఆ భర్త గౌరవ్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. బాధితురాలకి వైద్య పరీక్షలు చేశారు. కారు, ఫోన్లు వంటి ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే కోర్టు విచారణలో ఉంది. దీనికి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా మనం చూస్తే అత్యాచారం సెక్షన్, సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్, మత్తు పదార్థం ఇచ్చి నేరం చేయటం, వీటన్నిటికి సంబంధించినటువంటి శిక్షలు కూడా పెట్టారు. ఈ నేరం కనుక రుజువు అయితే శిక్షలు చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో అయితే జీవిత ఖైదు కూడా ఉండే అవకాశం ఉంది. సామూహిక అత్యాచారం కాబట్టి 20 సంవత్సరాల జైలు లేదా జీవిత ఖైదు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది రాజస్థాన్ పోలీసులు అయితే చాలా సీరియస్ గానే దీన్ని దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణ, థ్యాంక్ యూ.